ఇంకెప్పుడు ఇక సచ్చదాకా ఇదే స్ట్రెస్సా? ఎవరైనా ఆస్పిరెంట్ అరే పక్కా జాబ్ కొట్టాలి పక్కా అంటే అరే లే ఆఫ్లో రిక్రూట్మెంట్ జరగదనే కాన్సెప్ట్ ఎక్కలేదు. వెళ్ళిపోతారు, జాబ్లు అత్తలేవు, లే ఆఫ్లు అవుతున్నాయి, మొత్తం దేశం కుప్ప ఊలిపోయింది, రిసెషన్ వచ్చింది కాదు, మనమే కుక్కర్లో ఉండి ఉడికినంత ప్రెషర్ ఉంటుంది. పోతే ఏమవుతుంది, ఏ సిటీకి పోవాలి, ఏ ఫీల్డ్ తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ 13,000 రోజులు ఓపెనింగ్స్ ఉన్నాయా, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, పర్ వీక్ ఎన్ని ఓపెనింగ్స్ పడుతున్నాయి. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే అరే ఆడ ఏం లేదురా, అంత బొక్కే, మాకు జాబ్లు వచ్చేలా కనబడతలేవు, అమెజాన్ ఫుల్ టైం చేసుకుంటే. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ అండ్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఆపర్చునిటీ కార్డ్ వీసా వాళ్ళ గురించి. ఏంటంటే రియాలిటీకి ఈ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి చాలా దూరం ఉన్నారు అంటే చాలామంది కొందరు సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇది ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే వీసాలు వచ్చినంత మాత్రం జాబ్ అవుతుందని కాదు. సో ద రియాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. వస్తాయి, కాకపోతే దాన్ని ఎట్లా ఫాలో చేయాలి, ఎట్లా జాబ్ కొట్టాలి అనేది చాలా క్రైటీరియా ఉంటుంది. సో అందరికీ వీసాలు అయితే అందరికి ఇస్తున్నారు. సో మనం అంతా దాని గురించి అంతా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ అండ్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటానంటే జర్మనీ అనేది ఒక కొత్త ఆపర్చునిటీ కార్డ్ వీసా ఇష్యూ చేసింది. వీసాలు అందరికి పేరులందరికీ ఇస్తున్నారు. 100లో ఒకరికి రిజెక్షన్ అవుతుంది. అది కూడా ఇక రేర్ కేసు. ఆ బ్లాక్డ్ అకౌంట్ సరిగ్గా చూపట్టకపోతున్నావు, డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతున్నావు, ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేకపోతున్నావు, రిజెక్ట్ అవుతుంది. కాకపోతే వీసాలు ఇచ్చిన వాళ్ళకి ఎంతమంది జాబ్లు వస్తున్నాయి, అది మెయిన్ క్వశ్చన్. చాలామందికి రావట్లేదు, చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మంచిగా డిగ్రీ ఉంది అని అప్లై చేస్తున్నారు, వీసా అవుతుంది. కానీ వచ్చే ముందు ఒకవేళ సపోజ్ మీరు ఒక డెవాప్స్ చేసినారు అనుకో, డెవాప్స్ ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయా, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, పర్ వీక్ ఎన్ని ఓపెనింగ్స్ పడుతున్నాయి, అవన్నీ ముందే చెక్ చేసుకోవాలి. ఇదంతా ఏం రీసెర్చ్ చేయకుండా వీసా వచ్చింది కదా అని వీసా అప్లై చేస్తే వీడికి వచ్చిన తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. మనం ఇప్పుడు చాలామంది ఫీలింగ్ ఏంటంటే అరే ఆడ ఏం లేదురా, అంత బొక్కే, మనం ఏం లేదు, ఈ 13,000 యూరోలు అంత బ్లాక్డ్ అకౌంట్ వేసుకొని అడిగి ఖర్చు పెట్టుకొని రావాలనే ఫీలింగ్ వస్తున్నారు. అది ట్రూ. ఎందుకంటే ప్రాపర్ రీసెర్చ్ చేయకపోతే అదే జరుగుతుంది. ఏంటంటే సపోజ్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. డెవాప్స్ అని, సేల్స్ ఫోర్స్ అని, ఎస్ఏపీ అని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, జావా అని, పైథాన్ అని, C++ అని, ఇంకా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని, ఇంకా మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి చాలా కెరీర్స్ ఉన్నాయి. బట్ ఏ కెరీర్ ఇప్పుడు బాగుంది, ఏ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది, నాట్ కెరీర్ బట్ ఏ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది అనేది ముందు తెలుసుకోవాలి. దీనికి ఏం చేయాలంటే బేసిక్గా మీరు అప్లై చేసే ముందు లేకపోతే అప్లై చేసిన తర్వాత ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. అరే పోతే ఏమవుతుంది, ఏ సిటీకి పోవాలి, ఏ ఫీల్డ్ తీసుకోవాలి, ఏ కంపెనీస్కి అప్లై చేసుకోవాలి, ముందే లిస్ట్ చేసుకోవాలి. సో యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హైరింగ్ ఎంతమందికి ఉన్నది ఈ కంపెనీలో, ఆ కంపెనీలో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎవరన్నా ఉంటే, సపోజ్ మీరు ఒక సేల్స్ ఫోర్స్ మీద అప్లై చేద్దాం అనుకున్నారు, ఇక్కడ ఉన్న సేల్స్ ఫోర్స్ మీద జాబ్ చేసే వాళ్ళు ఉంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ స్ట్రాటజీస్ ఏంది, ఆ రెజ్యూమ్లో ఏం పెట్టాలి, ఆ కవర్ లెటర్ ఏం పెట్టాలి, సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూలు ఏమవుతుంది, అండ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి కంపెనీ వాళ్ళకి అనేది, అట్లా ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ ఫీల్డ్ వాళ్ళకి ఇక్కడ ఉంటే చాలా యూజ్ అవుతుంది. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ 13,000 రోజులు గాల్లో అయిపోతాయి. ఆ సంవత్సరం కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఆ సంవత్సరం ఎంత ప్రెషర్ ఉంటుందంటే పప్పు కుక్కర్లో పెట్టి ఉడికినట్టే ఉంటుంది, అంత ప్రెషర్ ఉంటుంది. పప్పు కాదు, మనమే కుక్కర్లో ఉండి ఉడికినంత ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వచ్చి అడ్జస్ట్ అవ్వడానికే 2-3 మంత్స్ అయిపోతుంది. ఆ 2-3 మంత్స్లో మనం అప్లికేషన్లు ఎట్లా అప్లై చేయాలి, స్ట్రాటజీస్ ఏంది, రెజ్యూమ్లో ఏం పెట్టాలి అనేది కూడా మనకు అర్థం కాదు. సో దానివల్ల చాలామందికి వచ్చినా కూడా జాబ్లు అరే వస్తూనే లేవా అని, వీసా వచ్చినాయి కానీ అరే పోతే వస్తుందా లేదా, ఈ 13,000 బొక్కేనా అని చాలామంది క్వశ్చన్ అవుతున్నారు. కాకపోతే ఎవరు వీసా అప్లై చేద్దాం అనుకున్నా, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందా, మీ ఫీల్డ్ గురించి మీరు పక్కా తెలుసుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలంటే కనెక్ట్ విత్ ద పీపుల్. అంటే ఫేస్బుక్లా లేకపోతే వాట్సాప్లో అంటే కష్టం, కానీ ఫేస్బుక్లా, ఇన్స్టాగ్రామ్లో కూడా కష్టమే. ఫేస్బుక్లో ఒకటే మెయిన్ సోర్స్, ఫేస్బుక్లా, లింక్డ్ఇన్లా మీరు కనెక్ట్ అయితే అరే ఈ ఎట్లుంది ఫీల్డ్కి, ఎట్లా మనం వస్తే సర్వైవ్ అవుతామా, జాబ్ మార్కెట్ ఎట్లుంది, అంటే ఏ ఫీల్డ్ వాళ్ళకి. ఇప్పుడు నన్ను అడిగితే ఎస్ఏపీ గురించి, అంటే ఇప్పుడు ఒక రీసెర్చర్ని, అంటే నేను చేస్తున్నా, అరే మీకు ఏదైనా చెప్పాలని అన్ని ఫీల్డ్స్ చేస్తున్నా, బట్ నాకు ఎక్కువ తెలిసేది ఎస్ఏపీ మీద పనిచేస్తున్నా కాబట్టి ఎస్ఏపీ మార్కెట్ ఎట్లుందని చెప్తా. ఇప్పుడు ఎవరైనా కామెంట్లో పెట్టి అడగండి ఎట్లుంది, ఏ ఫీల్డ్కి ఎట్లుందని కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చూస్తా, రోజు అదే పని అది. అంటే ఈ సాయంత్రం అయితే నేను ఎక్కువ ఎస్ఏపీ గురించి చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వేరే కంపెనీస్ ఎట్లా తీసుకుంటున్నాయి, మా ఫీల్డ్కి ఎట్లుంది, నా గ్రోత్ ఎట్లుంది నేను కూడా తెలుసుకుంటా కదా. సేమ్ అట్లనే ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ ఫీల్డ్ వాళ్ళని అడిగితే చాలా యూజ్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం. అండ్ ఇప్పుడు
మెయిన్ కావాల్సింది ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే చాలా చాలా కష్టం. సో మీరు ఎవరైనా ఆస్పిరెంట్ అరే పక్కా జాబ్ కొట్టాలి పక్కా అంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎవరికన్నా ప్రాపర్గా అంటే విచ్ ఈస్ కొంచెం కాస్ట్లీ జర్మన్ నేర్చుకోవడం, బట్ ఎవరికైనా నిజంగా జర్మన్ నేర్చుకోవాలి పక్కా జాబ్ కొట్టాలి అని ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లన్నా లేదా కింద కామెంట్లన్నా లేకపోతే వాట్సాప్లో ఎక్కడో అక్కడ మెసేజ్ పెట్టండి. నేను ఒకటి కాదు 2-3 రెఫర్ చేస్తా. మీకు వీలైతే అక్కడ జాయిన్ అవ్వండి. విచ్ ఈస్ కొన్ని కాస్ట్లీ ఉన్నాయి బట్ వర్త్, ఎందుకంటే చాలా చాలా బాగా చెప్తున్నారు. అరే ఏ సిటీకి పోవాలనేది కూడా చాలా మంది ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. మీరు అది మీ ఇష్టం, ఏ సిటీకి పోవాలన్నది పెద్ద సిటీతో మ్యాటర్ కాదు. బట్ సిటీలో ఎక్కువ మన ఇండియన్ కమ్యూనిటీ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు, అంటే ఇండియన్ కమ్యూనిటీ అంటే మనలో ఉంటే హెల్ప్ చేస్తారు అనే ఒక ఆశ ఉంటే అదొక అడ్వాంటేజ్. ఏ సిటీలో ఉన్నా మీరు ఏ సిటీకైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడికైనా మూవ్ అయిపోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టే వీడియో చేసిన, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కావాలంటే ఒక థంబ్నెయిల్ వేస్తా. అండ్ మోర్ ఓవర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months ఆఫ్ టాలరెన్స్, వచ్చినాక 3 months వాళ్ళకు జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1 year, ఇప్పుడు 1 year కాదులే, ఒక 7 months ఇప్పటికీ. జూన్లో అంటే వచ్చిన వీసా వచ్చింది, జూన్లో స్టార్ట్ అయితే ఆగస్టు సెప్టెంబర్కి ఫస్ట్ వీసాలు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈవెన్తో వాళ్ళు ఇండియా నుంచి అప్లై చేస్తున్నా కూడా, ముందే అప్లై చేసినా కూడా వాళ్ళకి ఇంతవరకు ఏం రిజల్ట్స్ రావట్లేదు. కొందరికి వచ్చిన వాళ్ళకి ఆ ఆపర్చునిటీ కార్డు వీసాని వర్క్ వీసా మార్చుకుంటారు. బట్ వచ్చే వాళ్ళకైతే నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ డూ మోర్ రీసెర్చ్. మీ ఫీల్డ్కి ఎట్లుంది, మీ ఫీల్డ్ భూమి ఉందా, మీ ఫీల్డ్కి లాంగ్వేజ్ కావాలా, మీ ఫీల్డ్ ఏ కంపెనీస్ తీసుకుంటుంది అనేది చాలా రీసెర్చ్ చేయండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చెప్పినట్టే ఫేస్బుక్, లింక్డ్ఇన్ చాలా బాగా వాడండి. ప్రతి ఒక్క కనెక్షన్స్ పెంచుకొని ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యండి. మీ ఫీల్డ్ గురించి పక్కా తెలుసుకోండి. సరే ఎవడన్నా చెప్తలేడు, ఉన్నాడు కానీ చెప్తలేడు, సరే మనకు 500, 1000, 2000, 3000 ఇచ్చానో తెలుసుకోండి. అంటే రియాలిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చేదానికంటే ముందు. ఒకవేళ మీకు అరే లేవు, సరిగ్గా లేదు అంటే కొంచెం అక్కడి నుంచి అప్లై చేసుకొని లేట్గా వచ్చినా కూడా అట్లీస్ట్ కొంచెం ఆ సేవింగ్ అయినా అవుతుంది, లేకపోతే కొంచెం ఆ డిప్రెషన్లో పోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా కంపెనీలు లే ఆఫ్స్ జరుగుతున్నాయి, బట్ అట్ ద సేమ్ టైం చాలా కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో వీడియోలు అరే ఇండియా నుంచి చాలా మంది వీడియోలో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదో వెళ్ళిపోతారు, జాబ్లు అవుతారు, లే ఆఫ్లు అవుతున్నాయి, మొత్తం దేశం కుప్ప ఊలిపోయింది, రిసెషన్ వచ్చింది అంటే అంతా నమ్మాల్సిన అవసరం లేదు. బట్ పోతున్నాయి, వస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీస్ తట్టుకోలేక, లేకపోతే కొన్ని గోల్మాల్ కూడా చేస్తాయి, వాళ్ళే కావాలని ఎత్తేస్తారు. సో అలాంటివి జరిగేవి ఉంటాయి. అలాంటి వాళ్ళే పోతున్నాయి. పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్ జరుగుతున్నాయి. బట్ ఏంటంటే కొత్త కంపెనీస్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి, కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి, కొత్త కంపెనీస్ కూడా తీసుకుంటున్నారు. సో మీరు దాని గురించి ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి. లే ఆఫ్లు, రిక్రూట్మెంట్, అరే లే ఆఫ్లో రిక్రూట్మెంట్ జరగదనే కాన్సెప్ట్ ఎక్కలేదు, దాందే. సో మీరు దాని గురించి వరేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. ఇది ఎందుకు నేను చేస్తున్నా అంటే, నన్ను ఇప్పుడు కొన్ని గ్రూప్స్ చాలామంది వస్తున్నాయి, అరే ఎట్లా అసలు మా పరిస్థితి ఏందని చాలామంది సఫర్ అవుతున్నారు. ఈవెన్తో మీ దగ్గర ఒక 5-6 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా స్ట్రెస్లో తీసుకొని ఇంకా సఫర్ అవుతుంటే, అరే ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలు కూడా ఇంకా స్ట్రెస్ అవుతుంటే నేనే చూడలేకపోతాను. ఎందుకంటే ఇంకెప్పుడు ఇక సచ్చదాకా ఇదే స్ట్రెస్సా. సో ఎక్కువ తీసుకోకండి, రీసెర్చ్ చేసుకోండి, కనెక్ట్ విత్ పీపుల్. చెప్పినట్టే ఎవరన్నా మీకు అవైలబుల్ లేకపోతే, ఎవరన్నా మీకు కాకపోతే చెప్పినట్టే కొంచెం ఏదో వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చైనా మరి తెలుసుకోండి. అది తప్పేం లేదు అందులో, ఎందుకంటే రియాలిటీ తెలుసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. 1 yearలో ఒక జాబ్ రాకపోతే వర్స్ట్ కేస్ ఒక 3 months ఎక్స్టెండ్ చేస్తారు కావచ్చు, అంతకు మించే చేయరు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ వర్క్ వీసా వస్తే, సరే మీకు జాబ్ వస్తే మీరు వెంటనే వర్క్ వీసా బ్లూ కార్డ్కి మార్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు పార్ట్ టైం చేయాలంటే పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు, 20 hours per week చేసుకోవచ్చు. ఈవెన్తో అమెజాన్ ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. కాకపోతే రిక్రూట్ చేసే హెచ్ఆర్కి ఈ వీసా గురించి అర్థమే ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు చెప్పే టాలెంట్ మీ దగ్గర ఉండాలి. ఈ వీసా ఇన్ని అవర్స్ పని చేసుకోవచ్చు. 20 hours per week అంటే ఇయర్కి ఆల్మోస్ట్, అంటే 20 hours per week అంటే 80 hours per month, అంటే ఇయర్కి ఆల్మోస్ట్ 960 hours per year. దానికి ఆల్మోస్ట్ 6 months వరకు ఫుల్ టైం చేసుకోవచ్చు అనేది మీరు చెప్పే కెపాసిటీ ఉండాలి. సో అట్లుంటే మీరు అమెజాన్ ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ అయితే ఫుల్ టైం జాబ్ కొట్టాలి, ఇవి పార్ట్ టైమ్స్ ఫుల్ టైమ్స్ కాదు. అండ్ ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడిగే క్వశ్చన్ అంటే, మాకు జాబ్లు వచ్చేలా కనబడతలేవు, అమెజాన్ ఫుల్ టైం చేసుకుంటే ఫుల్ టైం జాబ్ కాంట్రాక్ట్ ఇస్తే మీ వీసా వేసుకోవచ్చా, వర్క్ వీసా బ్లూ కార్డ్ వేసుకోవచ్చు అంటే దానికి వీసాలు ఇవ్వరు. ఇది ఆపర్చునిటీ కార్డు వీసా, అంటే ఆపర్చునిటీ ఫర్ స్కిల్డ్ వర్కర్స్. ఏదైనా మీకు ఒక టెక్నాలజీ మీద ఒక ఫీల్డ్ స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్, అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు రిలేటెడ్ జాబ్ వాళ్ళకి ఈ వీసాలు. సో మీరు మీకు పార్ట్ టైం జాబ్ నెలకు 5,000 ఇచ్చినా కూడా అది అంత ఈజీగా వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోలేము. ఒకవేళ ఎంబసీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, అంటే ఇక్కడ హౌస్ అండర్ బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు. సో స్టిక్ టు ద ఫీల్డ్ విచ్ యూఆర్ వర్కింగ్, అంతే తప్ప ఈ పార్ట్ టైంలో అరే ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవి రాకపోతే ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనలోకి వెళ్ళకండి. కొంచెం లేట్ అయినా కూడా వస్తుంది.
లేట్ అయినా లేటెస్ట్గా మంచి జాబ్లే వస్తాయి. కాకపోతే రీసెర్చ్ బాగా బిఫోర్ కమింగ్ హియర్ రీసెర్చ్ చేయండి. ఆ 13,000 యూరోలు అరే వానికి ఉత్తగా జర్మనీ కడతాను అనే ఫీల్ రాకుండా రీసెర్చ్ చేసి మంచి ఉందని తెలుసుకున్నాకనే రండి, లేకపోతే ఉత్తగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఈరోజు మన వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, లేకపోతే నేను చూసుకుంటే హ్యాస్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సర్ చేస్తా. లేకపోతే ఎవరికైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే టాప్ మేట్లో లింక్డ్ఇన్లో ఎవరన్నా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టాప్ మేట్ 1-to-1 సెషన్ కూడా ఉంది. వెరీ చీప్ అండ్ అఫోర్డబుల్. మీకు ఎవరైనా అవసరం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో అది ఈరోజు మన వీడియో. ఐ హోప్ మీ అందరూ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.